ముగ్గురులో కూడా ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది వీళ్ళిద్దరికి పోటీ ఇచ్చిన ఎన్టీఆర్ తీసుకొచ్చి హృతిక్ రోషన్ పక్కన ప్రోమోలో పెట్టి సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వార్ 2 సినిమా నుంచి సాంగ్ ప్రోమో అని రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు. అయితే ప్రోమో మనం చూసుకున్నట్టయితే అసలు మరి ఎన్టీఆర్ ని హృతిక్ రోషన్ ని ఒకే ప్రోమోలో చూపించారు. అయితే వీళ్ళిద్దరు డాన్స్ ప్రోమో మనం చూస్తున్నట్టయితే ఎన్టీఆర్ కే డాన్స్ స్టెప్లు ఎక్కువ ఉన్నాయి, కానీ హృతిక్ రోషన్ కి డాన్స్ స్టెప్లు చాలా తక్కువ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈ సాంగ్ ప్రోమోలో ఫోకస్ మొత్తం ఎన్టీఆర్ మీద ఉంది, కానీ హృతిక్ రోషన్ మీద లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ని ఎక్కువసేపు చూపిస్తున్నారు ప్రోమోలో డాన్స్ విషయంలో వచ్చేసరికి, కానీ హృతిక్ రోషన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వీళ్ళు ముగ్గురు పోటీగా డాన్స్ చేస్తారు. వీళ్ళ ముగ్గురులో కూడా ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది వీళ్ళిద్దరికి పోటీ ఇచ్చిన ఎన్టీఆర్ తీసుకొచ్చి హృతిక్ రోషన్ పక్కన ఒక ప్రోమోలో పెట్టి సాంగ్ వీడియో రిలీజ్ చేశారంటే అసలు కామెడీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ది బెస్ట్ డాన్సర్ అని ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ పక్కన పెట్టి ఒక సాంగ్ లో అనేది చూపించడం అంటే అసలు మాటలు కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చాలా మంది హీరోయిన్లు కూడా చెప్పారు ఎన్టీఆర్ గ్రేస్ మేము అందుకోలేము, ఎన్టీఆర్ తో డాన్స్ చేయలేమని చాలా మంది చెప్పడం జరిగింది. అలాంటిది బెస్ట్ డాన్సర్ తో తీసుకొచ్చి హృతిక్ రోషన్ పక్కన పెట్టారు. అయితే హృతిక్ రోషన్ ఈ వీడియోలో ఎలా చూపిస్తారు, తన డాన్స్ స్టెప్లు ఎలా ఉంటాయి, స్క్రీన్ మీద ఇద్దరిని ఒకేసారి చూపిస్తారా లేదా విడివిడిగా చూపిస్తారా సాంగ్లు అనేసరికి చూడాలి మనం. ఎందుకంటే ఎన్టీఆర్ తో డాన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే బాలీవుడ్ లో మనం చూసుకున్నట్టయితే యాక్టింగ్ చేయగలరేమో, ఫైట్లు చేయగలరేమో, యాక్షన్ సీన్లు చేయగలరేమో. డాన్స్ విషయానికి వచ్చేసరికి టాలీవుడ్ లో ఉన్నటువంటి యాక్టర్స్ తో వాళ్ళు పోటీ పడలేరు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మన టాలీవుడ్ యాక్టర్స్ పక్కన పెట్టి సాంగ్స్ రికార్డ్ చేసి ఎలా ఉంటుంది అనేది వార్ 2 మూవీలో మనం చూడొచ్చు. అయితే వార్ 2 మూవీలో మాత్రం మిగతా ఫైట్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే యాక్టింగ్ కూడా వదిలేయండి, యాక్టింగ్ కూడా పక్కన పెట్టండి. యాక్టింగ్ అనేది చేసే ఛాన్స్ వస్తుంది, కానీ డ్యాన్స్ అనేది బై బర్తే రావాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ డ్యాన్స్ మనం చూసుకుంటే తన ఫస్ట్ మూవీస్ నుంచి డ్యాన్స్ వచ్చేసరికి తనకంటూ ఒక క్రేజ్ ఉంటుంది, ఒక మాస్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే ఏం చేస్తున్నాడు బాబు అనిపించింది. అలాంటి ఒక డ్యాన్స్ అనేది హృతిక్ రోషన్తో ఒక వీడియోలో పెట్టి చేస్తున్నారు అంటే ఒక సాంగ్లో ఇది ఎలా ఉండిద్ది అనేది మాత్రం ఒక హైప్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మాత్రం సినిమా ఎలా ఉంటుంది, ఫైట్స్ ఎలా ఉంటాయి, స్టోరీ ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ని ఎలా చూపిస్తాడు, ఇదంతా దీని గురించి మాత్రం నేను పట్టించుకోవట్లేదు, దీని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే వాళ్ళ స్టోరీ కాబట్టి, వాళ్ళు తీస్తున్న మూవీ కాబట్టి వాళ్ళు ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించవచ్చు, ఎక్కువ చేసి చూపించచ్చు, ఈక్వల్గా చూపించవచ్చు. కానీ ఏదైతే డ్యాన్స్ విషయం ఉందో ఈ డ్యాన్స్ విషయంలో మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే ఎన్టీఆర్తో వాళ్ళు పోటీ పడలేరు కాబట్టి. అయితే ఈ డ్యాన్స్ విషయానికి వచ్చేసరికి హృతిక్ రోషన్కి నార్మల్ స్టెప్లు పెట్టి ఎన్టీఆర్కి మంచి స్టెప్లు పెడతారా, లేదా ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేస్తారా, వాళ్ళు చేయలేరని చెప్పి సాంగ్ని నార్మల్గా క్రియేట్ చేసి నార్మల్ డ్యాన్స్ స్టెప్లు పెట్టి వాళ్ళకి ఇద్దరు బాగా చేసినట్టు చూపిస్తారా. నాకైతే మాత్రం ఓకే ఈ ఎన్టీఆర్తో పోటీ పడలేడు కాబట్టి నార్మల్ సింపుల్ ఏదైతే డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయో ఆ పెట్టి సాంగ్ కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఎన్టీఆర్తో హృతిక్ రోషన్ డ్యాన్స్ అనేది కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.